అలేఖ్య, చైర్పర్సన్, అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఇది నాది. సూర్యనారాయణ, ప్లాట్ నంబర్ 69, బాలాజీ నగర్, ఫ్రమ్ కేజీ హాస్పిటల్. కేజీ హాస్పిటల్ అంటే అక్క, కేజీ హాస్పిటల్ అంటే అత్తని జాయిన్ చేసిన హాస్పిటలే కదా? అవును. ఏం లేదు, ఇది అత్తయ్యకి సంబంధించిందే అయి ఉంటుంది. ఇదిగో. అదేంటి, అత్తయ్యకు సంబంధించిన పేపర్స్ సూర్య పేరు మీద ఎలా వస్తాయి? ఆవిడ్ని జాయిన్ చేసింది శ్రీకర్ అయినప్పుడు శ్రీకర్ పేరు మీద కదా రావాల్సింది. ఆ టైంలో ఐశ్వర్య కూడా అక్కడే జాయిన్ అయింది కదా. సూర్యనే జాయిన్ చేశాడు అంటే అంటే ఇవి ఐశ్వర్య తాలూకు బిల్లో డిశ్చార్జ్ సమ్మరీనో అయ్యుండాలి. అలేఖ్య, భలే దొరికాడే సూర్య. ఇప్పుడు చూడు నీ కాపురాన్ని ఎలా తగలేస్తాను. అలేఖ్య, ఏంటక్క? ఒక్క నిమిషం. ఇది అత్తయ్యది కాదలేఖ్య. అత్తయ్యని జాయిన్ చేసింది శ్రీకర్ కదా. బిల్ అయినా డిశ్చార్జ్ సమ్మరీ అయినా శ్రీకర్ పేరు మీదే వస్తుంది. ఇది సూర్యకు సంబంధించిందేదో అయి ఉంటుంది. నువ్వే చూడు. నాకు తెలియకుండా హాస్పిటల్కి సంబంధించినవి సూర్యకేముంటాయక్క? ఐశ్వర్యని చెక్ చేసిన డాక్టర్స్ లైఫ్ సేవింగ్ డ్రగ్ ఇస్తే గానీ తను బతకదు అన్నారు. అంతా దగ్గరుండి చూసినట్టు ఆ డాక్టర్ లేదో ఐశ్వర్య గురించి అంతా నీకే చెప్పినట్టు చెప్తున్నావు. అలేఖ్య, ఏమైందమ్మా? అలేఖ్య, అలేఖ్య,
అలేఖ్య ఏంటిది? అదే నేను అడుగుతున్నాను. ఆ పేపర్స్ లో రాసింది ఏంటి? ఆవిడ హస్బెండ్ సంతకం లేదా ఎలా ఆపరేట్ చేయమంటారండి? నేనే డాక్టర్. అడిగేది నిన్నే. చెప్పు, ఏంటా లెటర్కి అర్థం? అలేఖ్య, అసలు ఇదంతా అబద్ధమా? అలేఖ్య, నువ్వు టెన్షన్ పడకు. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు ప్లీజ్. నేను జరిగిందంతా చెప్తాను. ఒక్క నిమిషం ఓపిక పట్టు. అసలేం జరిగిందంటే అలేఖ్య ప్లీజ్. నువ్వు మారు సూర్య, అది ఫిక్స్డ్. కానీ నా దరిద్రం ఏంటంటే నిన్ను మార్చే ప్రాసెస్ లో నేను మారిపోతున్నాను. ఇంకొక ఆడపిల్ల ఎవరైనా ఇలాంటి లెటర్ చూసినా నా స్థానంలో ఉన్నా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి చంపేది. లేకపోతే తనైనా ఆత్మహత్య చేసుకునేది. నేను రెండు పనులు చేయలేకపోతున్నాను. మొదటిసారి నా మీద నాకే అసహ్యంగా ఉంది. అలేఖ్య ప్లీజ్ తొందరపడకు. చెప్పు, ఏం చెప్తావు? ఇదంతా నిజం కాదు, అబద్ధం అంటావు అంతేగా? కాదు అలేఖ్య, అబద్ధం కాదు, నిజం. అంటే నేను తన భర్త అనటం గురించి కాదు నేను నిజం అనేది. తప్పనిసరి పరిస్థితుల్లో ఐశ్వర్య ప్రాణాలు కాపాడటం కోసం భర్తగా సంతకం పెట్టాను అన్నది మాత్రమే నిజం. ఎలా పెట్టబుద్దైంది నీకు? ఏ ఉద్దేశంతో పెట్టావు? నేను చచ్చాననుకున్నావా? ఆ పరిస్థితుల్లో అంతకన్నా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అలేఖ్య. ఒకవైపు ఐశ్వర్య ప్రాణం, మరోవైపు తనకు ఆ ప్రమాదం మన వల్లే వచ్చిందన్న బాధ కలిసి నేను ఆ నిర్ణయం తీసుకునేలా చేశాయి. సరే, నిర్ణయం తీసుకున్నావు. కానీ ఆ నిర్ణయం తీసుకునే ముందు భార్యగా నాకు ఒక మాట చెప్పాలని కూడా అనిపించలేదా నీకు? లేదు, చెప్పాలనిపించలేదు. ఎందుకు అనిపించలేదో కూడా చెప్తాను. నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. నీ మాట చెల్లుబడి కావటం కోసం నువ్వు ఏమైనా చేస్తావు. ఎవరైనా నిన్ను దేవతలా పొగిడి ఈ పని నువ్వు తప్ప ఇంకెవ్వరూ చేయలేరంటే చాలు, ఇక ప్రపంచం మొత్తాన్ని ఎదిరించైనా సరే ఆ పని వాళ్ళకు అనుకూలంగా చేస్తాం. ఐశ్వర్య అంటే నీకు పడదు. ఐశ్వర్యకి హెల్ప్ చేయాలి, పెళ్లి నుంచి తొందరగా వెళ్ళాలి అంటే వెళ్ళిస్తావా? చెప్పు, వెళ్ళిస్తావా? అసలు నువ్వు చెప్పడానికి ట్రై చేసావా? లేదే, నాతో ఏది చెప్పలేదు. మరి చెప్పకుండానే నేను ఒప్పుకోనని ఎలా డిసైడ్ అయిపోయావు? అలా ఒప్పుకోకపోవటం నీ పద్ధతి కాబట్టి అని ఎవరు చెప్పారు? నేను ఒప్పుకునేది లేంది నువ్వు చెప్తేనే కదా తెలిసేది. నేను ఎలాంటి దాన్ని అనేది కాదు, నీ క్యారెక్టర్ ఏంటి నువ్వు చెప్పాలా అక్కర్లేదా? అర్థం చేసుకోవేంటి? అవతలున్న అర్జెన్సీ అలాంటిది. ఏంటి అర్జెన్సీ? నిన్ను నా దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని చెప్పమన్నానా? లేదే, ఫోన్ కాల్, జస్ట్ 2 నిమిషాల్లో ఫోన్ కాల్, అది కూడా చేయలేకపోయావా నువ్వు? పెళ్లి మండపం నుంచి అక్కడికి వెళ్ళడానికి నీకు ఎంత టైం పట్టింది? అంత లేట్ భరించగలిగావు గాని 2 నిమిషాల ఫోన్ కాల్ భరించలేకపోయావా?
నీదంతా కుట్ర, కుళ్ళు, దాపరికం. మన పెళ్లికి ముందు నా దగ్గర ఐశ్వర్య విషయం దాచావు, పెళ్లి తర్వాత అపూర్వ విషయం దాచావు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క విషయంలో నువ్వు నా దగ్గర టోటల్ గా ఓపెన్ గా ఉన్నావని చెప్పు చూద్దాం. నేను ఒక్క విషయంలోనైనా నీతో అలా ప్రవర్తించానా? ఏ ఒక్క విషయాన్నైనా నీ దగ్గర దాచానా? నువ్వు నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలుగుతున్నావు, అది నీ గొప్పతనమే. కానీ నువ్వు చెప్పే విషయం ఎలాంటిదైనా, ఎంత బాధ పెట్టేదైనా నవ్వుతూ భరించే మనుషులు నీ పక్కన ఉన్నారు. అది నీ అదృష్టం. నేను ఇలా దొరికిపోయినప్పుడు తప్ప నిజం చెప్పలేకపోతున్నాను అంటే అలాంటి మనుషులు నాకు లేకపోవటమే కారణం. అది నా దురదృష్టం. అచ్చా, అంటే నువ్వు దొరకడం నాకు అదృష్టం, నేను దొరకడం మాత్రం నీకు దురదృష్టం అంటావు, అంతేగా? మరి నీకు ఒక్కరా ఇద్దరా? చెప్పడానికి నాకు అసహ్యంగా ఉన్నా చెప్పక తప్పక చెప్తున్నాను. ఒకవేళ నేను కూడా నీలాగే మాట అనపోయినందుకే ఇంతలా మండిపడుతున్నావు. నువ్వు ఇవన్నీ ప్రాక్టికల్ గా చేసి చూపించావు. దానికి నేనెంత మండిపడాలి? నిన్ను కాల్చి బూడిద చెయ్యాలి. నిజంగానే చెయ్యి, కానీ తప్పు చేసిన వాడిగా కాదు. నీకు తగిన వాడిని కాదు అనుకుంటున్నావు కాబట్టి చెయ్యి. నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు కాబట్టి చెయ్యి. అంటే ఆ అపూర్వ ఐశ్వర్యలు మాత్రం అర్థం చేసుకున్నారా? చెప్పు, వాళ్ళిద్దరూ చేసుకున్నారా? అలేఖ్య, అలేఖ్య ఆగు. ఎక్కడికి? నీ గురించి తెలుసుకోవడానికి. నాకు అర్థం కాని నీ గురించి ఆ ఐశ్వర్య దగ్గరే తెలుసుకుంటాను. అలేఖ్య, నీకేమన్నా పిచ్చి కింద? ఇప్పుడు ఐశ్వర్య ఉన్న పరిస్థితి ఏంటి? నువ్వు చేస్తున్న పని ఏంటి? అదే నేను ఆవిడని అడగదలుచుకున్నది. ఆవిడున్న పరిస్థితి ఏంటి, వేస్తున్న వేషాలేంటో తేల్చుకుని వస్తాను. అనవసరంగా ఓ ఆడదాన్ని ఉసురు పోసుకున్నదని అవుతుంది. తట్టుకుంటాను. తనకేదన్నా అయితే ఆ పాపం నీదవుతుంది. ఓర్చుకుంటాను. అలేఖ్య, తనకున్న బాధలకి తోడు నువ్వు ఈ మాట అడిగితే తను చచ్చిపోతుంది. అసలు ఈ పరిస్థితి తెచ్చిందే నువ్వు. నువ్విలా చేయకపోతే నేను ఈ నిర్ణయం తీసుకునేదాన్నే కాదు. ఈ పాపం నాది కాదు, నీది. ముమ్మాటికి నీది నీది నీది. ఇక మీదట ఇలాంటి పనులు చేయను. ఒకవేళ చేయాల్సి వచ్చినా నీకు చెప్పే చేస్తాను. సరేనా? మన బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, నన్ను నమ్ము. ప్లీజ్. లావణ్య, ఇది నా కర్మేంటి ఇలా కాలింది? ఆ టాబ్లెట్స్ వేసుకుంటే మత్తులో శవంలా పడుంటాను, అది తెలుసు కదా. కనీసం నువ్వైనా సాత్విక్ని చూసుకోవాల్సింది. అసలే పిచ్చి వెదవా. దానికి తోడు ఇప్పుడు డిప్రెషన్. ఎక్కడికి వెళ్ళాడో, ఎలా ఉన్నాడో? ఈ రెడ్డి గారైనా ఒక్క మాట ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా. సబ్స్క్రైబర్ కవరేజ్ ఏరియాలో లేరు లేదా రెడ్డి గారితో ఫోన్ చేయమని చెప్పాను మేడం. సాత్విక్ దొరకగానే చేస్తానన్నారు కూడా.
అంటే సాత్విక్ ఇంకా దొరకలేదంటావా? ఇంకా దొరకలేదంటే ఎక్కడికి వెళ్ళుంటాడు? దేవుడా, నా సాత్విక్ ని కాపాడు తండ్రి. నా తమ్ముడు నాకు దక్కేలా చెయ్యి భగవాన్. అదిగో మేడం, రెడ్డి గారు వచ్చారు. రెడ్డి గారు, సాత్విక్ రెడ్డి గారు, ఏంటి సాత్విక్ దొరికాడా లేదా? దొరికాడు ఐశ్వర్య గారు. అక్కడే మీనాక్షి ఇంటి దగ్గరే ఉన్నాడు. చాలా టెన్షన్ పడ్డట్టున్నారు. సాత్విక్ మతి తప్పినా గురి తప్పడం లేదు ఐశ్వర్య గారు. వాడు ఇక్కడి నుంచి బయలుదేరినా, అక్కడ మా ఇంటి నుంచి బయలుదేరినా తిన్నగా మీనాక్షి ఇంటికే వెళ్తున్నాడు. రండి రెడ్డి గారు. మీనాక్షి ఇంటి వెనక వైపు పొదల్లో పడి ఉంటే నాగిరెడ్డి తీసుకొచ్చాడంట. ఏంటండి ఇది? ప్రేమ ఐశ్వర్య గారు. గుండెను బండగా మార్చగలదు, బండకు గుండెను అమర్చగలదు. ఏం కాదు, సాత్విక్ ఈ షాక్ నుంచి తేరుకుంటాడు. మీకు లేదేమో గాని నాకు వాడి మీద నమ్మకం ఉంది. అయినా మీరు కూడా ఏంటండి, వాడు దొరకగానే ఫోన్ చేయొచ్చు కదా. నేనెంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? ఇంతకీ వాడేడి? ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదు? నాగిరెడ్డి ఇంటికి తీసుకుపోయాడు. నేను ముందే చెప్పాను కదా ఐశ్వర్య గారు, వాణ్ణి చూసుకోవటం కష్టమని. వాడు కాస్త కోలుకునే వరకు అక్కడే ఉండడం మంచిది. మా వాళ్ళు తోడుగా కాపలాగా కూడా ఉంటారు. అపూర్వ గురించి అడగడానికి ఇది కరెక్ట్ టైమేనా? అడగొచ్చు అనుకుంటా. సాత్విక్ గురించి చెప్పినా కూల్గానే రియాక్ట్ అయింది అంటే అపూర్వ గురించి అడిగినా ప్రాబ్లం లేదు. అయ్యో అడగరా మగడా, నువ్వు అపూర్వ గురించి అడుగుతావన్న టెన్షన్ నీకన్నా నాకు ఎక్కువగా ఉంది. అడుగు. ఐశ్వర్య గారు, ఆ ఫోటోలో ఉన్న ఆవిడ ఏ ఫోటో? తను నా ఫ్రెండ్ అపూర్వ. తను మిమ్మల్ని కలవడానికి వస్తూ ఉంటుందా? ఏ అలా అడిగారు? ఏం లేదు, తనని ఇక్కడ ఎప్పుడూ చూడలేదు కదా, అందుకని. చూడలేరు కూడా. ఏంటి ఆవిడ గురించి ఆరా తీస్తున్నారు ఈరోజు? జస్ట్ లైక్ దట్, ఊరికే. ఆవిడ మ్యారీడా? ఆవిడ భర్త? ఇప్పుడు ఆ రాస్కల్ గురించి ఎందుకు అడుగుతారు? వాడు పచ్చి అవకాశవాది, మోసగాడు. ఆడదాన్ని అమ్మేవాడి కన్నా నమ్మే ఆడదాన్ని మోసం చేసేవాడే పరమ నీచుడు. దాని కర్మ కొద్దీ అపూర్వకి దొరికిన వాడే పరమ నీచుడు. ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, అవసరం తీరింది, మోసపోయింది, అంతే. తన దారి తను చూసుకుని దాన్ని వదిలించుకున్నాడు. మీరు పొరబడుతున్నారేమో ఐశ్వర్య గారు. అపూర్వే తన భర్తని అపార్థం చేసుకుని వచ్చుంటుందేమో అని. అనుకుంటూనే ఉన్నాను.
ఎంతైనా మీరు మగాళ్ళేగా. అందుకే ఆ మగ పశువుని వెనకేసుకొస్తున్నారు కదూ. అయ్యో ఐశ్వర్య గారు, మీరు పొరపడుతున్నారు. నా ఉద్దేశం అది కాదు. ఏది కాదు? ఏది కాదు? ఇప్పుడే కన్నారు, ఇప్పుడే కదా అన్నారు అపూర్వ అబద్ధం చేసుకుందని. ప్రేమించడం తప్ప? అమ్మ నాన్నలు ఒప్పుకోకపోయినా వాణ్ణి నమ్మి పెళ్లి చేసుకోవడం తప్ప? నమ్మి కాపురం చేయడం తప్ప? అలాంటి దాన్ని మోసం చేస్తారా అండి మీ మగాళ్ళు? వాడు వదిలేయడానికి ఆడదేమైనా విస్తరాపనుకుంటున్నారా? ఐశ్వర్య గారు ప్లీజ్ కామ్ డౌన్. అనవసరంగా ఈ టాపిక్ తీశాను. ఐశ్వర్య గారు కంట్రోల్. లవణ్య సార్ లవణ్య వస్తున్నా సార్. ఐశ్వర్య గారు ఐఎమ్ సారీ, నా మాట వినండి ప్లీజ్. ప్రేమ కోసం చదువు వదిలేసింది, ఆస్తి అంతస్తు వదిలేసింది, అమ్మ నాన్నలు వదిలేసింది. ఆయన వాడు మోసం చేస్తే చివరికి ప్రాణం కూడా. ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు, లవణ్య లవణ్య